బైబిల్ గ్రంథములు మరికొన్ని వాక్యాలు మనం ధ్యానించుకొని తర్వాత ప్రార్థన చేసుకుందాం. అనేక విషయాల కొరకై ప్రార్థన చేసాము. రేపటి రోజున చివరి ఉపవాస ప్రార్థన కూడిక. మన శుద్ధీకరణ కొరకు కొన్ని మాటలు ధ్యానించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము మొదటి వాక్యము నుండి నేను చదువుతాను, ఆలకించండి. సమూయేలు మొదటి గ్రంథం 250వ పేజీ 30వ అధ్యాయము మొదటి వాక్యము నుండి. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లాగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లాగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేక పోవనంతగా బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలురాలైన అహీనోయాము, కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబిగైలును అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి అందరికీ ప్రాణం వెసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుతము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఇప్పటి వరకు మనం చదివినటువంటి ఈ 5-6 మాటల్లో దావీదును గురించి మనం అక్కడ చదువుతూ ఉన్నాం. దావీదు ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా ఉన్నాడు. చక్కగా పరిపాలన చేస్తూ క్షేమంగా ఉన్న పరిస్థితుల్లో దేవుడు అతన్ని హెచ్చించే కొలది, ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదించే కొలది, శత్రువుల ఎదుట ఓడిపోకుండా జయం పొందుకునే కొలది, ఒకవైపు ఆశీర్వాదాలు, మరొక వైపు శ్రమలు, కష్టాలు కూడా దావీదు ఎదుర్కొన్నాడు. సాధారణముగా ఒక గొర్రెల కాపరిగా ఉన్న దావీదు ఒక హై స్టేజ్లోనికి వచ్చేసరికి, సాధారణముగా ఉన్న గొర్రెల కాపరిగా ఉన్న ఆయన ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించబడి పరిపాలన చేస్తూ ఉన్న రోజుల్లో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఎక్కువగా రావడం ప్రారంభించాయి. ఒకవైపు దేవుడు జయమిస్తూ ఉన్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవాగా జయమనుగ్రహిస్తూ అన్ని విషయాలలో ఆశీర్వాదకరంగా కొనసాగుతూ ఉన్నా, మరొక వైపు శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉన్నాడు. ఇలా దావీదుని కంపేర్ చేసి మనం ధ్యానించినప్పుడు లోతుగా ఇవన్నీ చెప్తూ ఉన్నాను. ఆత్మీయంగా మనము కూడా మునుపు దేవుని ఎరగని పరిస్థితుల్లో విగ్రహారాధన చేస్తూ దేవునికి శాపకరంగా, అంటే దేవుడే లేడు, ప్రార్థన అనే అనుభవాలు లేవు, లోక సంబంధమైన మనుషుల వలె మనము కూడా ఒక రోజున జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచి రక్షణలోనికి నడిపించాడు. ఇలా బాప్తిసం తీసుకొని దేవుని ప్రజలుగా జీవిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఒకవైపు మనల్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు, శాంతి, సమాధానము, నెమ్మది కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. భూ సంబంధంగా ఏ కొరత లేకుండా క్షేమకరంగా నడిపించుతూ ఉన్నప్పుడు మరొక వైపు కొన్నిసార్లు కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు కూడా ఖచ్చితంగా ఎదుర్కోవాలి. అదేవిధంగా దావీదు జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు వచ్చాయి. రాజుగా ఉన్నవాడికి కష్టాలు, శ్రమలు లేవని చెప్పలేము. ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితిలోనికి వచ్చే కొలది ఇబ్బందులు, సమస్యలే ఉంటాయి. ఎక్కడైనా కూడా ఇప్పుడు ఈ గోవా ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకోండి, అబ్బో ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు, ఆయనకి తిరుగులేదు అనుకుంటాం, కానీ ఆయనకుండే బాధలు ఎన్ని ఉన్నాయో మనకేం తెలుసు. ఉంటాయి బాధలు. అంటే పరిపాలన చేసేటప్పుడు అథారిటీ ఒక వ్యక్తి కలిగి ఉన్నప్పుడు బయటికి ఆ వ్యక్తి బాగానే ఉన్నాడు అనుకోవచ్చు, కానీ వాళ్ళు ఎదుర్కొనే కష్టాలు, శ్రమలు మామూలుగా ఉండవు. పెద్ద పెద్ద అధికారులు, పెద్ద పెద్ద ఆఫీసర్లు అని
పేరు ప్రఖ్యాతులు వాళ్ళకున్నాయి, కానీ కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఆ మధ్య ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన రివాల్వర్తో తానే సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు, కాల్చుకొని. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, పేపర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అంతటి ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు అలా చనిపోవాల్సి వచ్చింది, ఆయనకు అన్ని శ్రమలు ఎందుకు వచ్చాయి అని అన్ని కోణాల్లో పరిశోధిస్తే భార్య పిల్లలు అందరూ క్షేమంగా ఉన్నారు. అయితే పై అధికారుల ద్వారా కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు, టార్చర్ తట్టుకోలేని పరిస్థితుల్లో, నెమ్మది లేని పరిస్థితుల్లో ఆ ఇబ్బందిని తట్టుకోలేకుండా తాను సూసైడ్ చేసుకున్నారని ప్రూఫ్ చేశారు. ఇలా లోకములో గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, మంత్రులు, గొప్ప గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు బాగానే ఉన్నారు అనుకుంటాం, కానీ అంతరంగికంగా ఎదుర్కొనే బాధలు, కష్టాలు భయంకరంగా ఉంటాయి. కనుకనే పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ రోజుల్లో సాతాను చేతుల్లో పడిపోతూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతూ ఉన్నారు. ఇప్పుడు దావీదు జీవితంలో కూడా సాధారణంగా గొర్రెలు కాపురగా ఉన్నప్పుడే నెమ్మదిగా గొర్రెలు కాచుకుంటూ అడవుల్లో, అరణ్యంలో, ఇంకా కొండ ప్రాంతాల్లో తిరిగి నెమ్మదిగా వాయిద్యం వాయించుకుంటూ హ్యాపీగా ఉండేవాడేమో. అయితే ఎప్పుడైతే తన స్థితిని దేవుడు హెచ్చించి గణపరచడానికి ప్రారంభించాడో, ఒకవైపు దేవుడు గణపరిచి హెచ్చించిన, మరొక వైపు శ్రమలు కూడా ప్రారంభమయ్యాయి. ఏంటి ఆ శ్రమలు అంటే, పరిపాలన చేస్తూ గొప్ప చేయబడుతూ ఉన్నప్పుడు, జయం పొందుతూ ఉన్నప్పుడు కన్న కొడుకులే సింహాసనం కొరకు దావీదుని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సొంత కొడుకైన అబ్షాలోము సింహాసనం కొరకు, నాయనా నువ్వు సింహాసనం నుండి దిగి ప్రక్క నుండి నేను పరిపాలన చేస్తానంటాడు. ఇప్పుడు ఎవరైనా తండ్రి తర్వాతే పిల్లలు ఆస్తిని తీసుకుంటారు, లేక వాళ్ళు వారసత్వాన్ని పొందుకుంటారు. ఇప్పుడు రాజు అయినటువంటి దావీదు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ప్రక్క నుండి నేను నిలబడి చేస్తానంటే ఎలా ఉంటుంది? ఇంకా కొంతమంది కుమారులు ఉన్నారు దావీదుకి, వాళ్ళు కొడుకులే, కానీ కొడుకులే శత్రువులకు మారిపోయారు. ఇంట్లోనే పోరాటం ప్రారంభమైంది దావీదుకి. సొంత కొడుకు అబ్షాలోము, ఇంకా అదోనీరాము, ఇంకా కొంతమంది ఉన్నారు కొడుకులు. వాళ్ళు సింహాసనం కొరకు దావీదుని చంపాలని వెతుకుతూ, ముఖ్యంగా అబ్షాలోము ఎక్కువగా బాధ పెట్టేవాడు, ఎక్కువగా ఇబ్బంది పెట్టేవాడు. నా తదనంతరం ఈ సింహాసనం మీదే కదరా అన్నా కూడా వినట్లేదు, లేదు నేను పరిపాలన చేయాలి అని చెప్పి ఇంట్లో కొడుకు పోరాడుతూ ఉన్నాడు. అప్పుడు చూడండి, రాజరికపు స్థితిలో ఉన్నా కూడా, రాజుగా ఉన్నా కూడా ఆయనకేమి లేదు, నెమ్మది లేదు. ఆ శ్రమల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో కొనసాగుతూ ఉన్నాడు. ఒకవైపు సౌలు కూడా గొల్యాతును చంపటానికి ఎవరు లేకపోతే దావీదు వెళ్ళి సౌలును చంపితే, అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ జయం కలిగినప్పుడు సంతోషపడ్డ వాళ్ళు ఇప్పుడు దావీదుని గణపరచాలి, అతన్ని గొప్ప చేయాలి. కానీ సౌలే, ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజైన సౌలే దావీదుకు విరోధంగా చంపాలి అని చెప్పి ముమ్మారు ఈట విసిరాడు. అనేక సార్లు పొంచు వేసుకొని ఉన్నాడు, ఎక్కడ దొరికితే చంపేద్దామా అని. ఇంట్లో శత్రువులు, బయట శత్రువులు, అలాంటి పరిస్థితుల్లో దావీదు ఏం చేస్తాడు? ఒకవైపు అమాలేకీయులు పోరాడుతూ ఉన్నారు, ఒకవైపు ఫిలిస్టీయులు పోరాడుతూ ఉన్నారు. ఇలా బయట వెలుపట అన్ని విధాలుగా ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు దావీదు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు చదివిన ఈ మాటల్లో కూడా అమాలేకీయులు దండెత్తి వచ్చారు. అమాలేకీయులు వాళ్ళు శపించబడిన సంతతి చెందిన వాళ్ళు. అమాలేకీయులు ఆ రోజుల్లోనే దేవుడు ఒక మాట చెప్పాడు, వాళ్ళని పొరపాటున దేశములో బ్రతకనివ్వకూడదు, వాళ్ళు ఎక్కడ కనబడితే వాళ్ళని చంపేయమని. మరలా వీళ్ళకి ఇశ్రాయేలు ప్రజలు కనబడితే వీళ్ళు బ్రతకనివ్వరు వాళ్ళని. గనుక ఓసారి ఏం జరిగిందంటే, దావీదును అతని జనులను 3వ దినం ముందు సిక్లాగు అనే ప్రాంతానికి వచ్చారు. సిక్లాగు అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీద, సిక్లాగు మీద పడి కొట్టి దానిని తగులబెట్టి అందరినీ కూడా చెరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. ఆ సమయంలో దావీదు, అతనితో ఉన్నవాళ్ళు యోధులు కొంతమంది లేరు. ఆ సమయంలో ఉన్నదెవరు? సిక్లాగ్ అనే ప్రాంతంలో ఉన్నదెవరు? దావీదు యొక్క భార్య పిల్లలు, అతని యొక్క అనుచరుల యొక్క భార్య పిల్లలు మాత్రమే ఉన్నారు. ఇక శత్రువులు దండెత్తి వచ్చి ఏం చేశారు? వారి భార్య పిల్లలందరినీ కూడా చెరగొనిపోయారు.
శత్రువులు తీసుకొని పోయి కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళిపోయారు. ఇంకా అర్థం అవ్వాలంటే భార్య పిల్లలందరినీ కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళిపోయారు అంతే. ఇక దావీదు ఆయన యొక్క అనుచరులు వచ్చి చూడగా ఇళ్లల్లో గుడారాల్లో ఇక భార్య పిల్లలు ఎవరు లేరు. ఇక చూడండి, ఆ సమయంలో ఇక అందరూ ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతున్నారు. దావీదు వారందరికీ లీడర్ కనుక ఇప్పుడు వాళ్ళకంటే ఈయనకి అధికమైన బాధ. ఏడుస్తూ ఉన్నాడు. ఎంతగా ఏడుస్తున్నాడు? ఏడ్చుటకు శక్తి లేకపోయినంతగా బిగ్గరగా అందరూ ఏడ్చారు. దావీదు కూడా ఏడ్చి బాధపడుతూ ఉన్నాడు. మరి ఇప్పుడు భార్య పిల్లలు కిడ్నాప్ అయితే ఎవరుకుంటారా? బాధ చూడండి, అంత బిగ్గరగా కేకలు వేసి ఏడుస్తూ ఉన్నారు. ఆ తర్వాత దావీదు మిక్కిలి దుఃఖపడినప్పుడు, మా భార్య పిల్లలందరూ ఈ దావీదు వలననే అందరూ శత్రువులు చెరగొనిపోయారని చెప్పి దావీదు మీద రాళ్ళు విసిరి చంపాలని వాళ్ళు ఎదురు తిరుగుతూ ఉన్నారు. ఆ సమయంలో దావీదు యొక్క పరిస్థితి దయనీయంగా ఉన్నప్పుడు, అయినా కూడా అలాంటి పరిస్థితులు వచ్చినా కూడా దావీదు తాను ధైర్యం తెచ్చుకున్నాడు. హల్లెలూయా. ఇవి ఆయన జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఒక చేదైన అనుభవాలు. అలాంటి ప్రతికూలమైన పరిస్థితులు, శ్రమలు, ఇబ్బందులు, భార్య పిల్లలందరూ చెరగొని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దావీదు ఒకవేళ క్రూరమైన వ్యక్తి అంటే ఏం చేసేవాడు? ఇక దేవుడు లేడు, ప్రార్థన లేదు, కీర్తన లేదు అని ఒక క్రూరమైన వ్యక్తిగా మారిపోయేవాడే. కాస్త లోతుగా ఆ వాక్యాలు నేను ధ్యానించాను. అక్కడ దావీదు ఎవరు? రాజు, ఇశ్రాయేలు ప్రజలకు రాజు ఉన్నా కూడా ఆయనలో ఉంటున్నటువంటి ఒక గుడ్ క్వాలిటీస్ 3 ఉన్నాయి. ఏంటి ఆయనలో ఉంటున్నటువంటి 3 సుగుణాలంటే, మొట్టమొదట బైబిల్ చదివే అనుభవం, ధర్మశాస్త్రాన్ని చదివేవాడు. రెండవది ప్రార్థనా జీవితం కలిగిన వాడు. ఆ తర్వాత పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవాడు. ఆయన యొక్క జీవితపు యొక్క అనుభవాలన్నీ ధ్యానించినప్పుడు క్లుప్తంగా ఇవి నేను డివైడ్ చేశాను. అంటే ప్రార్థన చేసేవాడు, రెండవది బైబిల్ చదివి ధ్యానించేవాడు, ఒక పరిశుద్ధమైన జీవితం చేయటానికి తాను ప్రయాసపడుతూ ఉన్నాడు. ఆ విధంగానే జీవించి ఓ మంచి ముగింపును ముగించుకొని దేవుని ఎద్దుకు వెళ్ళిపోయాడు. అలా దేవునితో ఉంటున్నటువంటి ఒక అన్యోన్య సహవాసము, ప్రార్థన, బైబిల్ చదివే అనుభవం, ధర్మశాస్త్రాన్ని హృదయంలో ధ్యానిస్తూ ఉండే అనుభవాలు, ఓ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్న అనుభవాల్లో ఒక వ్యక్తి, ఒక దేవుని బిడ్డ కొనసాగుతూ ఉన్నప్పుడు వ్యతిరేకంగా కూడా శక్తులు పోరాడుతూ ఉంటాయి. ఇప్పుడు అన్ని విషయాల్లో మనం పర్ఫెక్ట్గా ఉన్నాము, అన్ని విషయాల్లో బాగానే ఉన్నాము అన్నప్పుడు ఒకవైపు సాతానుడు ఎక్కడ బలహీనపరుద్దామా, ఎక్కడ కృంగదిద్దామా అని వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. అందుకే మీరు సాతాను తంత్రములను ఎరుగని వారు కారు అంటాడు. సంఘములో ప్రతి ఒక్కరము సాతాను తంత్రములను ఎరుగని వారుగా ఉండకూడదు, ఎరిగి ఉండాలి. హల్లెలూయా. అప్పుడు కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు కలిగినప్పుడు ఇవి సాతాను వలన కలిగినవి అని గ్రహించుకొని ధైర్యంగా ఉంటాం. లేకపోతే దేవుని మీద, ప్రార్థన మీద, సంఘం మీద, సేవకుల మీద సణుగులు గొనుగులు వచ్చే పరిస్థితులు వస్తాయి, ఒక సరైన అవగాహన లేకపోతే. ఇప్పుడు అందుకే దావీదు అలాంటి పరిస్థితులు, ఇబ్బందులు వచ్చినప్పుడు తాను లోక సంబంధమైన వ్యక్తి కాదు కనుక అలాంటి పరిస్థితుల్లో కూడా తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఆమేన్. ఈ శుద్ధీకరణ కోడికలో మనము కూడా ఇంకా లోతుగా ఆ వాక్యాలు ధ్యానించినప్పుడు అక్కడ శత్రువులు, అమాలేకీయులు దండెత్తి వచ్చి వారు చేసినటువంటి 3 పనులు ఏంటో తెలుసునా? మొట్టమొదట దక్షిణ దేశం మీదను సిక్లాగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి, దేన్ని? వారు నివాసం ఉంటున్నటువంటి గుడారాలని, వాళ్ళు నివాసం చేస్తున్నటువంటి ఇళ్ళని కాల్చి తగులబెట్టారు. రెండవదిగా ఏం చేశారు? చెరలోనికి తీసుకొని పోయారు, చెరపట్టుకుని పోయారు, చెరలోనికి తీసుకొని పోయారు అని ఆ 5-6 వాక్యాల్లో ఉంటాయి, మీరు చదువుకోండి. మొట్టమొదట తగులబెట్టారు, చెరపట్టుకొని పోయారు, చెరలోనికి తీసుకొని పోయారు అని 3 పదాలు ఉంటాయి. ఇవి ఆత్మీయంగా ధ్యానించినప్పుడు ఇప్పుడు మనకేం చెరపట్టుకొని పోయారు సైతాన్ గాడు వచ్చి అని అడుగుతారేమో. మునుపు మీతో చెప్పినట్లుగా
ప్రార్థనా జీవితాన్ని, మొట్టమొదట ప్రార్థనా జీవితాన్ని, దేవుని వాక్యం చదివే అనుభవము, మూడవది పరిశుద్ధంగా జీవించే అనుభవాన్ని సాతానుడు తగులబెట్టాడు, చెరపట్టుకున్నాడు, చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు ఈ రోజుల్లో. ఇవి ఇప్పుడు మరలా మనం ప్రార్థన చేసుకొని రిన్యూ చేసుకొని రాబోయే 2018 సంవత్సరంలో ఒక నూతనమైన మార్గంలో నడిచేటట్లు ఏవేవి ఆత్మీయ అనుభవాలన్నీ పోగొట్టుకున్నామో ఒకవేళ అవన్నీ మరలా ఈ శుద్ధీకరణ కోడికలో మరలా పొందుదుము గాక. హల్లెలూయా. రిన్యూ చేసుకోవడానికి ఈ ఉపవాస ప్రార్థనలు, శుద్ధీకరించుకోవడానికి ఉపవాస ప్రార్థనలు. ఎక్కడ ఏ విషయంలో సాతాను గాడు వచ్చి ప్రార్థన జీవితాన్ని దొంగిలించాడు, తగులబెట్టాడు, బైబిల్ చదివి ఆత్మీయంగా ఎదిగే అనుభవాన్ని, పరిశుద్ధంగా జీవించే అనుభవాన్ని సాతానుగాడు ఒకవేళ చెరపట్టుకొని చెరలోనికి తీసుకొని పోయాడేమో మనము ధ్యానించి మనల్ని మనమే నూతనపరుచుకోవాలి. దావీదు అనేక సందర్భాల్లో యుద్ధానికి వెళ్ళేవాడు, శత్రువులతో పోరాడి జయం పొందుతూ వచ్చేవాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే ఒక అనుభవాలు తనకున్నా కొన్నిసార్లు కొందరికి శత్రువులకి భయపడినట్లుగా, కొన్నిసార్లు పిరికితనపు ఆత్మ, కొన్నిసార్లు ఇబ్బందులు పాలైనట్లుగా అక్కడక్కడ బైబిల్లో చూస్తాం. ఎందుకంటే కొన్నిసార్లు ప్రార్థన తగ్గిన, పర్ఫెక్ట్గా ఉండే పవిత్రమైన జీవితపు అనుభవాలు కొద్దిగా తగ్గిపోయినా వెంటనే కొన్నిసార్లు భయపడి కలవరపడిపోయే పరిస్థితులు వస్తాయి. అందుకే నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు అంటే అన్ని విషయాల్లో, ప్రార్థనలో, దైవభక్తులు, ఉన్నతమైన జీవితాన్ని చేసే అనుభవంలో మనం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు సాతాను గురించి భయపడిన అవసరం లేదు, శ్రమలు వచ్చినా భయపడిన అవసరం లేదు. ప్రతిసారి దేవుని యందు మనము ధైర్యంగా ఉండగలము. లేకపోతే పిరికితనము, భయము, టెన్షన్ ఇవన్నీ వచ్చేస్తాయి. అప్పుడు సాతాను గాడు ఇక ఆ టెన్షన్, భయాన్ని అన్నీ తెచ్చిపెట్టి, ఇక నువ్వు దేవునికి పాపం చేసావులే, ఇక చచ్చిపో అన్నప్పుడు పోయి బీచ్లో దూకి చేస్తారు, లేదంటే అదేదో ఉందిగా అక్కడి నుంచి దూకి చేస్తారు. అలా లోక సంబంధమైన మనుషులు, వారికి ఈ అనుభవాలు లేనప్పుడు ఇంకా సాతాను గాడు వాళ్ళని బలంగా పట్టుకుంటాడు. మనమైతే సాతాను తంత్రములను ఎరిగిన వారై ఈ 3 అనుభవాలని ఇప్పుడు మరలా పొందుకోవాలి. ఏ అనుభవము? మొట్టమొదటి ప్రార్థన. దావీదు కీర్తనలో ఒక మాట ఉంది, తర్వాత చదువుకోండి. ఏంటంటే దినమునకు 7 మార్లు ప్రార్థించి స్తుతించేవాడు, ప్రార్థనా జీవితం కలిగిన వాడు. ఎలాంటి ప్రార్థనా జీవితం కలిగిన వాడు? కీర్తనల గ్రంథంలో చూడండి. కీర్తనలు 6వ కీర్తన 5వ వాక్యం. ఓకే, చదవండి. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. చూడండి, చాలు. అక్కడ మనం గమనిస్తే దావీదు జీవితంలో ప్రార్థనా జీవితం ఉన్నది. అది ఎలాంటి ప్రార్థనా జీవితం? కన్నీటి ప్రార్థనా జీవితం. ప్రతి రాత్రి కన్నీళ్లు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది అంటాడు. ఇప్పుడు ఇలాంటి అనుభవాలు మనకున్నాయా? మనం ఒకసారి మనల్ని మనమే పరిశీలించుకోవాలి. కన్నీటి ప్రార్థన ద్వారా ప్రతి రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ కన్నీటి ప్రార్థన ద్వారా నా పరుపు తేలజేయుచున్నాను, కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చును. మరి అన్ని కన్నీళ్ళు. సాధారణంగా ఒకసారి ఆ పల్లెటూరులో ఒక అక్క వచ్చింది, అనో ఈ అమ్మాయి కొరకు బుడ్డ పాప, అప్పటికి కొద్ది వయసు పెరుగుతుంది, ఈ అమ్మాయి కొరకు ప్రార్థన చేయి. ఏంటమ్మా అంటే ఈ ప్రాబ్లం అన్నమాట. పడుకునేటప్పుడు కొద్ది కంట్రోల్ అయ్యేటట్టు ప్రార్థన చేయి. పడకలో ఉన్నప్పుడు ఉదయాన్నే బెడ్ మీద లేచిన తర్వాత ఇక అంతే, పరుపు మొత్తం దీంతో నిండిపోయింది. ఇది
పరుపు తేల చేస్తున్నారు. దీని వలన చిన్నపిల్లలు లేండి చెప్తున్న ఉదాహరణగా. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు కన్నీళ్లతో ప్రార్థించే అనుభవము కావాలి. ఓ కఠినమైన హృదయం ఉన్నప్పుడు కన్నీటి ప్రార్థన రాదు. బండబారిపోయిన హృదయాలు ఉన్నప్పుడు కన్నీటి ప్రార్థన రాదు. కొందరు అంటారు కన్నీళ్ళు ప్రార్థన చేద్దాం అనుకుంటాను, ఎంత ట్రై చేసినా కన్నీళ్ళు రావట్లేదు, ఎవరు చచ్చిపోయినా ఏడవలేదు, మరి దేవుని దగ్గర ఎలా ఏడుస్తానంటాడు ఒక ఆయన. సొంత తండ్రి తల్లి అందరూ ఎవరు చచ్చిపోయినా నాకు కన్నీళ్ళే రావన్నా, అదేంటో మరి నాకెట్లా కన్నీళ్ళు వస్తాయని. కన్నీటి ప్రార్థన చాలా ముఖ్యమండి. కన్నీటి ప్రార్థన సాధారణంగా చేసే ప్రార్థనలు వేరు. అయితే కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు మన మీద కనికరాన్ని చూపుతారు. ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, దేవుని సన్నిధిలో బలహీనతలు, అనారోగ్యం వచ్చినా, దేవుని సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థించే అనుభవం వ్యక్తిగతంగా ఇంట్లో ఉన్నా, సంఘంలో ఉన్న, ఎక్కడున్నా ఈ కన్నీటి ప్రార్థనని మనం అలవాటు చేసుకోవాలి. ప్రార్థనలో కన్నీళ్ళు విడవరు. క్రిస్మస్ పండుగ బట్టలు లేకపోతే కన్నీళ్ళు వస్తాయి. క్రిస్మస్ పండుగకి మంచి తిండి లేకపోతే, మంచి ఏవి లేకపోయినా కన్నీళ్ళు వస్తాయి. ఆస్తి, ఇల్లు వాళ్ళ పేరు మీద రాసి ఇవ్వకపోతే కన్నీళ్ళు వస్తాయి. నచ్చిన వాళ్ళు దొరకనప్పుడు కన్నీళ్ళు వస్తాయి. చూడండి, ఇవన్నీ సహజంగా లోకములో రకరకాల వాటికి కన్నీళ్ళు విడుస్తూ ఉంటారు. అందుకే కొరింథీ పత్రికలో పౌలు గారు అన్నారు, ఈ లోక సంబంధమైనటువంటి దుఃఖము మరణాన్ని కలుగజేస్తూ ఉంది. అయితే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేస్తూ ఉంది అని. లోక సంబంధమైన వాటి కొరకు ఏడిస్తే ఏం ప్రయోజనం లేదు. అయితే దేవుని దగ్గర మనం కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసామనుకో, వాటి ద్వారా దేవుడు ఒక గొప్ప జయ జీవితాన్ని మనకు దయచేయుదురుగాక. కన్నీటి ప్రార్థన ద్వారా కన్నీటి ప్రార్థన గురించి కీర్తనలో ఒక మాట ఉంది. కన్నీటి ప్రార్థన ద్వారా ఒక శుభ ప్రయాణము బాకాలోయలో బడి వెళ్ళుదురు, దాని జలమయముగా చేయుదురు అనే మాటలు ఉంటాయి కీర్తనల్లో. మీరు తర్వాత చదువుకోనండి. కన్నీటి ప్రార్థన ద్వారా మనము ఒక జయ జీవితాన్ని జీవించగలము. కనుక దావీదు ఆయన రాబోయే రోజుల్లో శ్రమలు, కష్టాలు, శత్రువులు ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక వారి నుండి జయం పొందటానికి ముందుగానే కన్నీటి ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో దేవుని ద్వారా శక్తిని, బలాన్ని పొందుకుంటూ ఉన్నాడు. యేసుప్రభువు కూడా అంటారు, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవబాకండి, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. రాబోయే రోజుల్లో పరిస్థితులు గందరగోళంగా ఉండవచ్చు గనుక నా కొరకు కాదు ఏడ్చేది మీరు. అయ్యా, మేము సిలువలో చంపటానికి తీసుకెళ్తున్నారా అని అందరూ ముసుకేసుకొని అందరూ ఏడుస్తున్నారు. యేసుప్రభుని చూసి గొలగతా శిఖరానికి తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఆ మాట అంటారు, నా కొరకు ఎందుకు ఏడుస్తారు? మీ కొరకు నేను ప్రాణం పెట్టడానికి వెళ్తూ ఉన్నాను. మీరు క్షేమంగా ఉండాలని, మీ పాపాలు, శాపాలు తొలగించబడాలని, మీరు సుఖవంతమైన జీవితం చేయాలని మీ నిమిత్తం నేను ప్రాణం పెట్ట వెళుచున్నాను. నా కొరకు ఎందుకు ఏడుస్తారు? నా మీద ఎందుకు జాలి పడతారు? మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. ఈరోజున మనం ఏడవాలి. ఎందుకు ఏడవాలి? దానికి ఒక రీజన్ ఏంటి? మన పిల్లలు క్షేమంగా ఉండేటట్లు ఆ కన్నీటి ప్రార్థన చాలా ముఖ్యము. ఆమేన్. గనుక దావీదు ప్రార్థనా జీవితం కలిగిన వాడు. రెండవదిగా దేవుని యొక్క వాక్యాలు, దేవుని యొక్క కట్టడాల్ని చాలా చక్కగా పాటించి అనుసరించి నడిచేవాడు. అందుకే 119వ కీర్తనలో వాక్యాన్ని గురించి అనేక సార్లు తాను ఈ విధంగా ఆ 119వ కీర్తన మొదటి వాక్యము నుండి చివరి వాక్యం వరకు మీరు చదివితే ప్రతి మాటలో నీ వాక్యమే నా పాదములకు దీపము. 105వ కీర్తన 105వ వాక్యం, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని దేవుని యొక్క వాక్యాన్నే తన పాదములకు దీపముగా, త్రోవకు వెలుగుగా ఆయన సిద్ధపరచుకొని ఉన్నాడు.
తనకున్న జ్ఞానం మీద ఆధారపడట్లేదు, తనకున్నటువంటి తెలివితేటల మీద ఆధారపడట్లేదు, తనకున్న అండబలం కండబలం మీద దావీదు ఆధారపడలేదు. పూర్తిగా నీ వాక్యమే నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని మొట్టమొదట ప్రార్థనా జీవితం కలిగిన వాడు. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ పని చేయాలన్నా ముందుగా ప్రార్థన చేసుకుని బయలుదేరి వెళ్ళేవాడు గనుక జయం ఇచ్చాడు దేవుడు. రెండవది, వాక్యమే తన త్రోవకు వెలుగుగా ఉంచి ప్రతిసారి వాక్యాన్ని తన జీవితపు గురిగా ఉంచుకొని ఆ విధంగానే నడిపించబడుతూ ఉన్నాడు. ఈ రోజుల్లో మనము కూడా ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలనే ఆలోచన దేవుని వాక్యము ద్వారానే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక వాక్యం చదవాలి, ధ్యానించాలి అంటాం. ఎందుకు? బైబిల్ చదివినప్పుడు ఏం కలుగుతుంది? జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలుగుతుంది. లేకపోతే జ్ఞానం ఉండదు, తిక్కగా పిచ్చిగా ఉండాల్సి వచ్చింది. ఒక దైవిక సంబంధమైనటువంటి జ్ఞానం అన్ని విషయాల్లో సర్వసత్యములో మనం నడిపించబడటానికి ఖచ్చితంగా ఈ వాక్యాలు చదవాలి, ధ్యానించాలి. అర్థం కాకపోతే అడగాలి. అలా మనము వాక్యాన్ని మన త్రోవకు వెలుగుగా ఉంచినప్పుడు నిశ్చయముగా శ్రమలు వచ్చినా వాటి నుండి తొట్టిల్లకుండా మనము జాగ్రత్తగా ఉండగలము. లేకపోతే ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు వాక్యాలు గుర్తురావు, సాతాను గారు చెప్పే మాటలే గుర్తొస్తాయి. గుర్తొస్తాయి. అందుకే విశ్వాసులు కూడా కొందరు సూసైడ్ చేసుకొని చచ్చిపోతూ ఉన్నారు. మూడవదిగా, దావీదు పరిశుద్ధమైన జీవితం చేసేవాడు. 51వ కీర్తనలో మొదటి వాక్యం నుండి మీరు చదివితే అక్కడ దావీదు ఒకసారి సులువును జిక్కులు పెట్టి పాపములు పడ్డాడు. తాను బత్షెబాతో వ్యభిచారం చేసినప్పుడు ఆ సంగతి ఎవరికి తెలియదులే అనుకున్నాడు. అయితే ఆ సంగతి ఎవరికి తెలిసింది? దేవుడు ఎరిగి నాతాను అనే ప్రవక్తను పంపించాడు. దావీదు, నీవు చేసిన పాపం ఎవరికి తెలియదు అనుకున్నావు, కానీ దేవునికి తెలుసు, ఆయన సమస్తం ఎరిగినవాడు. కనుక నీవు పశ్చాత్తాప పడితే సరి, లేకపోతే ఇక అంతే, స్తోత్రం అంటాడు. ఇక ఆ సంగతి దేవునికి తెలిసిపోయింది, ప్రవక్తకు తెలిసిపోయింది. ఇక నా జీవితం గందరగోళంగా మారిపోయింది, చచ్చిపోతానేమో అని భయపడి ఇక వెంటనే 51వ కీర్తనలో మొత్తం 12 విషయాల కొరకు వ్యక్తిగతంగా తాను శుద్ధీకరించుకోవటానికి ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అధ్యాయములో 14 మాటలు మాట్లాడాడు. 12 విషయాలు మాత్రం తన వ్యక్తిగత శుద్ధీకరణ కొరకు తాను శుద్ధీకరించుకోవటానికి మాట్లాడుతున్నాడు. ఏమని? అయ్యా, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమంలో తుడిచివేయండి అయ్యా, నా దోషాన్ని పరిహరించండి అయ్యా, నా పాపాన్ని తొలగించండి అయ్యా, హిస్సోపుతో నన్ను కడగండి అయ్యా, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడగండి అయ్యా. చూడండి, ఇది ఒక పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన. ఆ తర్వాత 12 విషయాలు తన కొరకు ప్రార్థన చేసిన దావీదు, యెరూషలేము నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలు కట్టించుము అని 2 విషయాల కొరకు, యెరూషలేము కొరకు, సియోను కొరకు, పట్టణం కొరకు ప్రార్థన చేస్తాడు. అంటే సెల్ఫ్ శాంక్టిఫికేషన్కి లేక హృదయ శుద్ధి కొరకు అంత ప్రాముఖ్యతనిస్తూ ఉన్నాడు దావీదు. ఎందుకంటే మానవుని యొక్క హృదయం లేక జీవితం పాడైపోయి ఉన్నప్పుడు ఫిజికల్గా అతను క్షేమంగా ఉండలేడు. అందుకే అంటాడు, అయ్యా ఏమని? నేను చేసిన పాపాన్ని బట్టి నా ఎముకల యొక్క సత్వ తగ్గిపోతూ ఉంది అంటాడు. ఇంకొక చోట బాగా బాడీ బిల్డర్గా ఉన్నవాడు బకచిక్కిపోయాడంటే ఎక్కడో ట్రాక్ తప్పాడని అర్థం. అంటే కొందరు శారీరకంగా ఉంటారు, వాళ్ళ గురించి కాదు. కొందరు అక్రమాల్లో ఉండి లోక సంబంధమైనటువంటి పాపం కార్యాలు జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు శారీరకంగా బలహీనులై దెబ్బతినే పరిస్థితి వస్తారు. అక్రమాలను బట్టి ఒకసారి ఒక అక్కగారు, అయ్యా మా ఆయనకు బాగాలేదు రండి ప్రార్థన చేద్దురని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. ఆయన చాలా బలహీనంగా ఉన్నాడు. ఆయన లారీ డ్రైవర్, కానీ ఆయనకి HIV వచ్చి భయంకరమైన అక్రమాల్లో ఉండి రోగం తెచ్చిపెట్టుకున్నాడు. అంతవరకు బలంగా ఉన్నవాడు ఒక్కసారిగా ఎండిన చేపలాగా మారిపోయాడు. కరువాడు అంటారు తమిళ్లో.
ఎండిన చేపల్లాగా బక్కగా అయిపోయాడు. చాలా బాధ వేసింది. కారణం ఏంటంటే మానవుడు చేసే పాపాలను బట్టి, అక్రమాలను బట్టి శరీరం యొక్క బలం తగ్గిపోతూ ఉంది. పరిస్థితులు వస్తాయి, బలహీనపడి పరిస్థితులు వస్తాయి. దావీదు కూడా ఆ ఒక్క విషయంలో తాను పశ్చాత్తాపడి కన్నీళ్లతో ప్రార్థన చేసుకున్నప్పుడు దావీదు చేసిన ఆ పశ్చాత్తాపపు శుద్ధీకరణ ప్రార్థనను బట్టి దేవుడు దావీదునికి మరలా కోల్పోయిన ఆరోగ్యాన్ని మరలా దేవుడు దయచేసెను. హల్లెలూయా. దేవుడు తన సన్నిధుల నుండి తోసివేయకుండా మరలా తన సన్నిధికి నడిపించెను. కోల్పోయినటువంటి ఆరోగ్యం, శక్తి, బలము అన్నీ కూడా దేవుడు మరలా దయచేశారు. అందుకే బైబిల్ చెప్తూ ఉంది, పాపములను ఒప్పుకొని విడిచిపెట్టేవాళ్ళు దేవుని యొక్క కనికరాన్ని పొందుతురు అని. దేవుడు ఒక వ్యక్తిని కనికరించాలంటే ఆ వ్యక్తి పాపపు ఒప్పుకోలు చేయాలి. ఒప్పుకోలు చేయకుండా ఉంటే ఖచ్చితంగా శిక్ష అనేది వెనువెంటనే వచ్చిద్ది. దేవుడు కనికరం చూపేటట్లుగా జీవితకాలం అంతా ఆ వ్యక్తి కన్నీళ్లతో పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తూ రావాలి జీవితకాలం అంతా. అప్పుడే ఒకవేళ దేవుడు కనికరిస్తేనే ఆ వ్యక్తి పరలోకానికి వెళ్తాడు, కానీ వెళ్ళలేడు. లేకపోతే బై మర్సీ, దేవుడు కనికరిస్తేనే. అందుకే యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నది, ఆయన దయ చూపటానికి, కనికరం చూపటానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళటానికి మారు మనసు, బాప్తిజం ఇవన్నీ అంటాం. మరి ముఖ్యమైన సంగతి ఏంటంటే కనికరము చాలా ముఖ్యము. ఆయన కనికరం చూపితే తప్ప అక్కడికి మనం చేరలేం. ఆఖరి ఫైనల్ స్టేజ్లో ఒకవేళ అన్ని విషయాల్లో ప్రవక్తల గ్రంథాలు అందుకే రాయబడి ఉన్నది, ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడి ఒకవేళ పాపం చేసినప్పుడు, దేవునికి విరోధంగా నడిచినప్పుడు, అంతవరకు చేసినటువంటి నీతి క్రియలను బట్టి ఆ వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్తాడు అంటే అది భ్రమ, అతడు వెళ్ళడు అని ప్రవక్తల గ్రంథాలు రాయబడింది. ఏదైనా ఒక్క విషయంలో త్రోవ తప్పి బలహీనుడైపోయినా మిగతా నీతి కార్యాలను బట్టి ఆ వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్తాడంటే అలా కుదరదు, వెళ్ళడు అని చెప్తారు. దేవుడు చెప్తాడు అలా ప్రవక్తల ద్వారా. గనుకనే క్రొత్త నిబంధన కాలంలో క్వాలిటీస్ని, పరిశుద్ధతను గురించిన క్వాలిటీస్ని ఇంకా పెంచుతూ వచ్చారు. యేసుప్రభు చెప్పిన ఆ కొండ ప్రసంగంలో మీరు తర్వాత చదువుకోనండి. ప్రతి ఒక్క మాట, ఆయన చెప్పిన ప్రతి మాట పాత నిబంధన కాలానికి కంపేర్ చేసి చదివినప్పుడు పరిశుద్ధతను గురించిన ఆ మాట ఇంకా అధికంగా ఒక క్వాలిటీగా చెప్తూ ఉన్నారు. చూడండి, దావీదు తన జీవితంలో ఆ చేసినటువంటి పొరపాటును బట్టి పశ్చాత్తాపడి కన్నీళ్లు విడిచిన తర్వాత దేవుడు అంటాడు, బత్షెబా ఒక్క విషయంలో ఇక అంతకు మించి నా ఇష్టానుసారుడు దావీదు, అతను నాకు తగినట్లుగా జీవించిన వాడు అని చెప్పి దావీదుకి దేవుడు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, నెమ్మదిగా దేవుని వద్దకు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు మనము కూడా మొట్టమొదట ప్రార్థనా జీవితం, రెండవది ధర్మశాస్త్రాన్ని చదివి ఆ వాక్యాన్ని మనకు త్రోవ చూపించే అనుభవముగా, మూడవది పరిశుద్ధంగా జీవించే అనుభవాన్ని కాచుకుంటూ ఉండాలి. ఎంతవరకు? కన్ను మూసేంత వరకు, ప్రభు రాకడ వరకు. చాలా సందర్భాల్లో వ్యక్తిగతంగా శుద్ధీకరించుకోవడం మంచిది. వీళ్ళని చూసి వాళ్ళు అలా బ్రతుకుతున్నారు, వీళ్ళు ఇలా బ్రతుకుతున్నారని ఇతరులని కంపేర్ చేయకూడదు ఎప్పుడు. అలా చేసినప్పుడు సాతాను గాడు ఏం చేస్తాడు, అలా ఉన్నారు కదా మనం కూడా అలాగే ఉందాం అన్నట్లుగా ప్రేరేపించి, అందుకే కొందరు మనుషులలో ఉంటున్న బలహీనతలను చూసి వీళ్ళు కూడా బలహీనలు అవుతారు కొందరు. ఇప్పుడు ఎవరు అక్రమాల్లో ఎవరు దుర్మార్గంగా ప్రవర్తించిన మనకెందుకు? అందుకే పౌలు గారు అంటారు, మీ సొంత రక్షణని మీరు సంపూర్తి చేసుకోనండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 7వ అధ్యాయము మొదటి వాక్యములో చూడండి. ప్రియులారా,
చూడండి, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. దేవుని భయముతో ఇతరుల గురించి మాట్లాడడము, ఇతరుల గురించి మాట్లాడడము, తీర్పు తీర్చడము అవన్నీ మనకు తగవు. కొందరు అలా మాట్లాడి వాళ్ళు ఉంటున్న బలహీనతల్ని వాళ్ళల్లో వాళ్ళే బలహీనతలై కొందరు ఉంటారు అలా. అయితే ప్రియమైన వారలారా, దేవుని ప్రజలుగా మనం కొనసాగుతూ ఉన్నప్పుడు మన సొంత రక్షణని మనం కొనసాగించుకుంటూ మనము దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడదుముగాక. హల్లెలూయా. ఈ 3 అనుభవాలు లేనప్పుడు కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. దావీదు అలాంటి పరిస్థితుల్లో కొద్దిగా ప్రార్థన తగ్గిందేమో, కొన్ని ఆత్మీయ అనుభవాలు తగ్గిపోయాయేమో. అందుకే కొన్ని సందర్భాలు ఏం జరిగిందంటే, సౌలుకు భయపడి, ఆకీషు అనే రాజుకు భయపడి తాను ఇశ్రాయేలు సరిహద్దుల్లో ఉండకుండా భయపడిపోయి వేరే అన్ని దేశాల్లో ఉండటానికి ఇష్టపడ్డాడు. సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయము మొదటి 3 వాక్యాల్లో మీరు చూడండి, మీకు అర్థమవుద్ది. తర్వాత దావీదు, మంచిది కాదు, ఏదో ఒక దినమున సౌలు చేత నాశనం అవుతును. చూడండి, చాలు. తర్వాత మీరు చదువుకోనండి. అక్కడ నేను ఇక్కడ నిలిచి ఉండటం మంచిది కాదు. ఎక్కడ? ఇజ్రాయెల్ దేశంలో, ఇజ్రాయేలు సరిహద్దుల్లో, ఇజ్రాయేలు దేశంలో, ఇజ్రాయేలు ప్రాంతంలో, ఇజ్రాయెల్ దేశంలో ప్రాంతంలో ఉన్నాడు దావీదు. ఇప్పుడు సరిహద్దుల్లోనే తాను ఉండాలి. కానీ ఇప్పుడు సౌలుకు భయపడి, ఎందుచేత సౌలుకు భయపడ్డాడు? ఓసారి ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు ఇశ్రాయేలు ప్రజల మీద. అప్పుడు ఇశ్రాయేలు ప్రజల పక్షమే ఒక గొల్యాతున్నాడు. అతను ఒక మాట చెప్తున్నాడు, ఇదిగో ఈ ఫిలిష్తీయుల పక్షమే నేను ఒక్కనే వస్తాను, మీరు ఎంతమంది అయినా రండి చూసుకుంటానంటాడు. అప్పుడు ఆ వ్యక్తిని చూసి అంత ఎత్తు, అంత వెడల్పు, అంత బాడీ బిల్డర్ కంటే ఇంకా గొప్ప కూడా ఉన్నాడు. ఆయన కొలతలు కూడా బైబిల్లో రాయబడ్డాయి, మీరు చదువుకోనండి. ఆ వ్యక్తి అంటాడు, మీరు ఎంత మీదైనా వచ్చి నాతో పోరాడండి, నేను ఒక్కడనే చాలు, మిమ్మల్ని అందరిని చూసుకుంటాను అంటాడు. అప్పుడు అందరికీ దడబుట్టిపోయి ఇక వెంటనే ఎవరు కూడా పోవట్లేదు. దావీదు వాళ్ళ అన్నల క్షేమ సమాచారాన్ని తెలుసుకోవటానికి వెళ్తే ఆ మాటలన్నీ విని దావీదుకి ఒక వైరాగ్యం వచ్చింది. దావీదుకి కూడా కోపం వచ్చింది. ఏమని? సున్నతి లేని ఫిలిష్తీయుడు అలా మాట్లాడుతుంటే మీరు ఊరుకుంటారేంటి? మీకు రోషం రావట్లేదా? మీకు సిగ్గు కలగట్లేదా? అలా తిడుతూ ఉంటే, అలా లోకస్తుడు అలా మాట్లాడుతుంటే మీకు కొద్దిగానే రోషం లేదా? నేను వెళ్ళి యుద్ధం చేస్తానంటాడు. అప్పుడు వాళ్ళ అన్నలందరూ, ఒరే నువ్వు పిల్లోడివరా, బాలుడివరా, నువ్వు పోయి అతనితో పోరాడితే అంతే, పిట్టని ఎసురు కొడతాడు అని అంటారు వాళ్ళు. మరి అలా మాట్లాడుతూ ఉంటే ఊరుకుండమంటావా? పొరపాటున నేను మీ మాట వినను, నేను వెళ్ళి యుద్ధం చేస్తాను గొల్యాతునని చెప్పి పర్మిషన్ అడిగితే వాళ్ళ అన్నలు తీసుకెళ్ళి సౌలు దగ్గర పెట్టారు. సౌలు కూడా, అయ్యా నువ్వు ఇంకా బాలుడివి, నువ్వు పోయి అతనితో యుద్ధం చేస్తా అంతే, ఒక్క దెబ్బతో నేను చంపేస్తాడు అన్నప్పుడు, లేదయ్యా నేను పోరాడుతాను, వెళ్తాను, యుద్ధం చేస్తాను అన్నప్పుడు ఆయనకి యుద్ధానికి వెళ్ళటానికి కావాల్సిన యుద్ధ కవచాలన్నీ ధరింపచేశారు. అవన్నీ వేస్తే ఆయన దావీదు ఏం చేశాడు? కూలబడిపోయాడు అంతే. అయ్యా ఇంత పెద్ద యుద్ధ కవచాలన్నీ నాకు ధరింపజేస్తే నేను తట్టుకోలేను, అయ్యా నాకేం అవసరం లేదు అని చెప్పి ఏటి ఒడ్డుకు వెళ్ళి అక్కడ వడిసెల 5 నునుపురాళ్ళు తీసుకున్నాడు అంతే. ఏటి ఒడ్డుకు వెళ్ళి అక్కడ ఒక వడిసెలని, తర్వాత తన దగ్గర ఉన్న వడిసెల 5 నునుపురాళ్ళు తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు అంతే, కర్ర పెట్టుకొని. వెంటనే గొల్యాతు చూస్తూ ఉన్నాడు. చూసి ఒరే నువ్వు నా దగ్గర నన్ను చంపడానికి, నాతో యుద్ధం చేయడానికి వస్తున్నావు, నేను కర్ర పట్టుకొని వచ్చావు, నేనేం కుక్కనా అన్నాడు. అవునరా నువ్వు కుక్కవే, పెద్ద కుక్కవు, జూలు కుక్కవి, నువ్వు ఆల్సిషన్ డాగువి అన్నట్టు. ఒకవేళ అలా తిట్టి ఉంటాడేమో, ఇమాజిన్ చేసుకొని చెప్తూ ఉన్నాను. నేనేం కుక్కనా, కర్ర తీసుకొచ్చావంటే, అవునరా నువ్వు కుక్కవే, పెద్ద కుక్కవి. ఆ బెంగళూరులో కుక్క అనగానే ఒక సంగతి గుర్తొస్తుంది. బెంగళూరులో ఒక
సంవత్సరం క్రితమో 6 నెలల క్రితమో మరి ఒక వ్యక్తి 10 లక్షలు పెట్టి ఒక కుక్కను కొన్నాడు. పొట్టి కుక్క, ఇంతలా రాక్షసులాగా ఉంటుంది. ఎక్కడో ఫారిన్ నుంచి కొన్నాడంట. అతను రోజు ఆ కుక్కని ముద్దుగా పెంచుతూ వాకింగ్ తీసుకెళ్తూ ఉంటే ఆ కుక్క ఏం చేసింది తెలిసిన, ఉదయాన్నే దానికి ఏమైందేమో, సైతాన్ని పట్టింది, గొల్లియాతు పట్టింటాడేమో. ఇక అంతే, అతన్ని పడవేసి ఈ గొంతుని పీకని కొరికేసింది. అంతే, ఆ గొంతుని పీకని కొరికేసి పక్కన పెట్టింది అంతే. దాన్ని పేపర్లో షో పెట్టారు, చూడండి కుక్క ఇలాంటి పరిస్థితి చేసిందని. అది ఇండియన్స్ కుక్క కూడా కాదు, మరి అది ఏది గొలియాతుకు సంబంధించిన సంతతి కుక్కనేమో. 10 లక్షలు అంత డబ్బు పెట్టి స్వంత యజమానుని ఆ కుక్క పీక కోసి పక్కన పెట్టింది అంతే, కొరికేసి రక్తం దాగి చూయించారు అది. ఇప్పుడు దావీదు కూడా అంటాడు, నువ్వు కుక్కవే అని సున్నితులైన ఫిలిష్తీయుడు వీళ్ళ మా ప్రజలకు, మా దేవుని మేము ప్రభుని నమ్మిన ప్రజలకు విరోధంగా నువ్వు మాట్లాడతావు, నేను చూసుకుంటానని చెప్పి గురిపెట్టి వడిసెలు తీసుకొని ఒక్క రాయి వడిసెల్లో పెట్టి ఎక్కడ గ్యాప్ ఉందని చూశాడు దావీదు. ఇక్కడ నొసట గ్యాప్ ఉంది అంతే, అన్నీ మొత్తం ధరించాడు గొల్లియాతు. ఇక్కడ నొసట మాత్రం కొద్దిగా గ్యాప్ ఉంది కొట్టి చంపడానికి. చూడండి, గురిపెట్టి ఒక్క దెబ్బతో ఆ రాయి నొసట మీద కొట్టగానే అతడు వెంటనే పడిపోయాడు. అతని దగ్గరికి వెళ్ళి అతని కత్తిని తీసుకొని తలను నరికి రిటర్న్ వచ్చేసాడు అంతే. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల పక్షమై దావీదు వెళ్ళి యుద్ధంలో జయాన్ని కలగజేశాడు. 5 రాళ్లల్లో ఒక్క రాయి. ఇంకా లోతుకు చెప్పాలంటే 5 రాళ్ళు అన్నప్పుడు దేవుని యొక్క నామాలు ఏంటి? ఆ నామాలు 5 నామాలు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యములో, యెషయా గ్రంథం 5 రాళ్ళు అంటే దేవునికి ఉన్నటువంటి 5 నామాలు. 5 నామాలు. యేసుక్రీస్తు మనకు ఒక శిశువు పుట్టాడు అనే మాట ఉంటుంది చూడండి. ఎలయనగా చూడండి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఇప్పుడు 5 రాళ్లల్లో ఒక రాయి అన్నప్పుడు బలవంతుడైన దేవుడు అని చెప్పి ఇక ఆ రాయిని తీసి వడసలతో కొట్టగానే అతడు చనిపోయాడు. ఇప్పుడు సాతాన్ని తోలివేయటానికి, సాతాను యొక్క సైన్యాన్ని పరిపూర్తిగా జయించటానికి యేసయ్య నామాన్ని మనం ఉచ్చరిస్తేనే గొల్లియాతు లాంటి సైతాన్లు కూడా పడిపోతాయి. హల్లెలూయా. కనుక ప్రతిసారి మనము కూడా యేసయ్యా, యేసునామములు అంటే చాలు, సాతాను శక్తులన్నీ పారిపోతాయి అంతే. ఇప్పుడు గొల్లియాతును చంపటానికి కూడా ఆ ఒక్క రాయిని తీసి బలవంతుడైన దేవుడు అని ఆ నామాన్ని పేరట అతన్ని కొట్టి చంపేశాడండి. అప్పుడు ఏం జరిగిందంటే ఇశ్రాయేలు ప్రజలందరికీ జయం కలిగింది. అందరూ పాడుతూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు, పాటలు పాడుతున్నారు. కొంతమంది పనికిమాలిన స్త్రీలు ఏం చేశారంటే యుద్ధములో జయం పొందిన తర్వాత దేవుని గణపరచడానికి బదులుగా వీళ్ళని గణపరచడం ప్రారంభించారు. ఏమని? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. సౌలు 1000 కొలది, దావీదు 10,000 మంది శత్రువులని చంపాడు అని అందరూ కంజర్ వాయించుకుంటా వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నప్పుడు దావీదు మీద సౌలుకి కోపం వచ్చిందండి. నేను రాజై ఉండి 1000 మందినే చంపానా? దావీదు 10,000 మందిని చంపాడా? వీళ్ళు ఎందుకు ఇలా పాట పాడుతున్నారు అని ఆ రోజు నుండి దావీదు మీద కోపం తెచ్చుకున్నాడు. చంపటానికి ఈటను విసిరాడు. ఎక్కడ కనబడితే అక్కడ చంపేద్దామని వెతుకుతూ ఉన్నాడు. ఆ సంగతి దావీదుకు తెలిసినప్పుడు దావీదు కూడా పారిపోయాడు. కొండల్లో గుహల్లో దాక్కొని తాను కన్నీళ్లతో ప్రార్థన చేసుకుంటున్నాడు. అయ్యా, శత్రువుల చేతులను తప్పించి కాపాడండి అని కాపాడమని అడుగుతూ ఉన్నాడు. అందుకే సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయం 21వ అధ్యాయము 10వ వాక్యం నుండి మీరు చూడండి, మీకు అర్థమైద్ది. అంతటా దావీదు సౌలునకు భయపడినందున చూడండి,
అక్కడ ఏం జరిగింది? దావీదు సౌలుకు భయపడి ఇప్పుడు దావీదు గొప్ప యుద్ధవీరుడు. అతన్ని జయించాలంటే ఎవరి వల్ల కాదు. అయినా అలాంటి యుద్ధవీరుడై ఉన్నవాడు సడన్గా సౌలుకు భయపడి తాను గాతు అనే పట్టణానికి వెళ్ళి అక్కడ ఆకీషు రాజున్నాడు, అతని దగ్గరికి పారిపోయాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే ఇశ్రాయేలు సరిహద్దుల్లో ఉంటేనే క్షేమం. ఇప్పుడు కూడా మనం గమనిస్తే ఇజ్రాయెల్ దేశానికి ప్రక్కన పాలస్తీనా ఇంకా అరబ్ కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం అంటేనే చుట్టూ అరబ్ కంట్రీస్లో ఉండే వాళ్ళందరికీ మహాకోపం. యూదులన్నా క్రైస్తవులన్నా ఇప్పుడు కూడా ఆ రోజుల్లో కూడా ఇజ్రాయెల్ దేశం అంటేనే యూదులు దేవుని ప్రజలు ఉంటారు అని, దేవుని ప్రజలు ఎక్కడ ఉంటారో మిగతా వాళ్ళందరికీ మహా కోపం. ఇప్పుడు అదే పరిస్థితులు ఇప్పుడు కొనసాగుతుంది. అక్కడ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, అప్పుడప్పుడు దాడులు చేస్తూ ఉంటారు, రాళ్లతో కొట్టి బాధ పెడుతూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే క్షేమంగా ఉండాలంటే ఇజ్రాయేలు సరిహద్దుల్లోనే ఉండాలి. అయితే ఇప్పుడు దావీదు అలా కాకుండా తనకు శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు తప్పించుకోవటానికి ఇజ్రాయేలు సరిహద్దులను వదిలిపెట్టి ఎక్కడికి పారిపోయాడు? సౌలుకు భయపడి గాతు రాజైన ఆకీషు దగ్గరికి వెళ్ళాడు. ఆయనైనా సపోర్ట్ ఇస్తాడేమో, ఆయనైనా నన్ను కాపాడుతాడేమో అని అక్కడికి వెళితే ఆ గాతురాజు ఊరుకుంటాడా? ఏమన్నాడో తెలుసునా? ఎవరితను? ప్రక్కన ఉన్న వాళ్ళు అంటారు దావీదు అయ్యాయినా అన్నప్పుడు, దావీదు ఇతనా అన్నాడు. అంతే. ఓహో, దావీదన్న సంగతి తనకు అర్థమైపోయింది, ఇతను కూడా నన్ను చంపుతాడేమో అని భయపడి దావీదు ఎక్కడ క్షేమం కలుగుతుంది, ఎక్కడ కాపాడబడతాను అని ఆలోచించిన వాడు గాతు రాజు దగ్గరికి వెళ్ళి ఆయన నన్ను కాపాడుతాడు, ఆయన నన్ను క్షేమంగా ఉంచుతాడు అనుకుంటే, ఇప్పుడు ఆయన కూడా ఒక రకంగా మాట్లాడేసరికి దావీదుకి భయం వేసి పిచ్చి చేష్టలు చేస్తున్నాడు. చూడండి 13వ వాక్యంలో, దావీదు వారి ఎదుట చర్య మార్చుకొని వెర్రివాని వల్ల నటించుచు, చూడండి, ద్వారపు తలుపుల మీద గీతలు గీయచ్చు, ఉమ్మి తన గడ్డం మీదకి కారునిచ్చుచు, చూడండి ఇది వారతన్ని పట్టుకొని పోగా, చూడండి పిచ్చి చేష్టలు చేసే పరిస్థితి వచ్చింది ఇప్పుడు దావీదుకి. అంత అవసరమా? పిచ్చి చేష్టలు చేస్తూ ఉన్నాడు. పిచ్చి చేష్టలు చేసేవాళ్ళు ఎలా ఉంటారు అనేది అక్కడ రాయబడ్డాయి. పిచ్చి చేష్టలు చేస్తారు. ఎలా? చర్యలు మార్చుకొని వెర్రివాని వలె తలుపుల దగ్గరికి వెళ్ళి గీతలు గీయచ్చు, ఉమ్మి తన గడ్డ మీద కారుకొనొచ్చు. ఎంత డ్రామా వేశాడు చూడండి. అది చదివితేనే, ఇమాజిన్ చేసుకుంటేనే ఒకలాగా సిగ్గుగా ఉంటుంది. అంటే తప్పించుకోవటానికి అంత ఆ విధంగా నాటకాలు ఆడాల్సి వచ్చింది దావీదు. అంత అవసరమా? ఇజ్రాయేలు సరిహద్దుల్లో ఉంటే తనకు ఒక ప్రొటెక్షన్, కాపుదల, దేవుని మందిరము, ప్రార్థనా జీవితం ఇవి ఉన్నాయి. కానీ వీటిని వదిలిపెట్టుకొని సౌలుకు భయపడి గాతు రాజు దగ్గరికి వెళ్తే ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎదురైంది దావీదుకి. ఇప్పుడు మనం వీటి ద్వారా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము కూడా కీర్తన 91 కీర్తనలో మొదటి చరణంలో చూస్తాం. ఏమని? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని. మనము దేవుని యొక్క రెక్కల చాటున ఉన్నంత వరకు మనం క్షేమంగానే ఉంటాము. ఆయన రెక్కల చాటున మనం ఉన్నప్పుడు మనకు క్షేమం కలుగుతుంది. ఆయన రెక్కల చాటున కోడి పిల్లలు ఉన్నాయి. ఆ గ్రద్ద ఎప్పుడైతే ఆకాశం నుండి వస్తుందని తెలుసుకుంటుందో వెంటనే ఒక కేక వేసిద్ది, అంతే. అప్పుడు కోడి పిల్లలన్నీ పరిగెత్తుకొస్తాయి రెక్కల చాటుకి. లేదులే కేకే ఏం కాదులే అని ఒకవేళ కోడి పిల్లలు అలాగే ఆడుకుంటున్నాయి అనుకో, గ్రద్ద వదిలిద్దా? క్రిస్మస్ పండుగ చేసుకుంటుంది, అంతే. అయిపోయిందిలే క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగ చేసుకుంటుంది అనుకోండి. ఎందుకంటే పిల్లలు తన రెక్కల చాటున ఉండాలి అని కోడి ఆశపడుతూ ఉంటుంది, సురక్షితమైన కాపుదల. అలాగే ఇప్పుడు మనము కూడా ఇశ్రాయేలు సరిహద్దు అన్నప్పుడు దేవుని మందిరము, ప్రార్థన, దైవభక్తి, ఒక పవిత్రమైన జీవితం, ఇవి ఈ సరిహద్దుల్లో దేవుడు మనల్ని ఇక్కడ ఉంచాడు. ఇవి వద్దు అని కోరుకున్నప్పుడు జరిగే పరిస్థితి ఏంటి? పిచ్చి చాటలు చేయాల్సి వచ్చింది బయటకు వెళ్తే. అర్థమైందా? ఇప్పుడు సరిహద్దుల్లో అంటే ఏంటి? సరిహద్దులు 4 గోడల మధ్యలో ఉన్నాం మనం. ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు
ఎంత హ్యాపీగా ఉన్నారు. ప్రార్థన, పాటలు అన్నీ ఒక ఆత్మ సంబంధమైన సంతోషం ఇక్కడ ఉంది ఈ ఫెలోషిప్లో. కానీ కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు తిట్టారు, వీళ్ళు అన్నారు, అన్నారు అని చెప్పి ఇశ్రాయేలు సరిహద్దులను విడిచిపెట్టి వెళ్తే ఇప్పుడు మనం కూడా పిచ్చి చేష్టలు చేయాల్సి వచ్చింది. పిచ్చి చేష్టలు. దావీదు కూడా కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనుషులకు భయపడ్డాడు, పరిస్థితులకు భయపడ్డాడు. ఇప్పుడు మనమైతే పొరపాటున ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా ప్రభు నామం పేరిట దేవుడు మనకు జయాన్ని దయచేయునుగాక. వస్తాయి దేవుని ప్రజలు అన్నప్పుడు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. సేవకులైన మాకు వస్తాయి, మీకు వస్తాయి. చెట్టుకి ఆ గతి పడితే ఏమంటారు చూడండి, వస్తాయి. అయినా కూడా యేసు ప్రభువుకి నిందలు, అవమానాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. మరి ఆయనే అంత సహించుకున్నప్పుడు మనం ఆఫ్టర్ ఆల్ అంతే. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఒకళ్ళు ఒక మాట అంటారు, అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటేనే మనం షైన్ అవుతాం. ఏది వద్దు, నాకు కష్టాలే వద్దు, ఇబ్బందులే వద్దు, ఆకీష్ రాజు నన్ను కాపాడుతాడని గాతుకు వెళ్తే అక్కడేమైంది? గాతు అనే మాటకు అర్థం ఏంటో తెలుసునా? శ్రమగల ప్రదేశము అని అర్థం. ఇజ్రాయేలు సరిహద్దుల్లో ఉండకుండా గాతుకు వెళ్ళాడు, శ్రమగల ప్రదేశానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ పిచ్చి చేష్టలు చేసి తాను ఇబ్బందులు తెచ్చిపెట్టుకున్నాడు. ప్రేమైన వారలారా, మొట్టమొదట సౌలుకు భయపడ్డాడు, గాతురాజుకు భయపడి అలాంటి పరిస్థితులకు వచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసునా? అప్పుడు దావీదు ఏం చేశాడో తెలుసునా? అలాంటి భయము, శ్రమలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు భార్య పిల్లల్ని చెరగొని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత దావీదు మూడు కార్యాలు చేశాడు. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 6వ వాక్యాన్ని మీరు ముందుగానే చదివారు. అక్కడ యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. మొదటిది, శత్రువులు 3 కార్యాలు చేశారు. ఏది? తగులబెట్టారు, చెరపట్టుకొని పోయారు, చెరలోనికి తీసుకుని పోయారు. ఇప్పుడు దావీదు శత్రువులను జయించడానికి, తన వారందరినీ తాను దక్కించుకోవటానికి 3 పనులు చేశాడు. మొట్టమొదట యెహోవా యందు ధైర్యం తెచ్చుకున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 8వ వాక్యంలో యెహోవా యొద్ద విచారణ చేశాడు. మూడవదిగా సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 18వ వాక్యంలో కోల్పోయిన వారందరినీ, భార్య పిల్లలందరినీ, సమస్తాన్ని మరలా అతను పొందుకున్నాడు. ఇప్పుడు మనము కూడా చేయవలసిన ఒక ముఖ్యమైన పనులు ఏంటంటే, దావీదు ప్రార్థనా జీవితం, బైబిల్ని ధర్మశాస్త్ర పాండిత్యం కలిగి ఒక ఉన్నతమైన జీవితాన్ని చేస్తున్నా కూడా ఇబ్బందులు, శ్రమలు వచ్చాయి. సౌలుకు భయపడ్డాడు, గాతురాజుకు భయపడి లోకాన్ని స్నేహించి వెళ్తే లోకములు ఎక్కడ ప్రొటెక్షన్ ఉంటుంది, లోకములు ఎక్కడ కాపుదల ఉంటుంది. మోషేను గురించి కూడా చదువుతూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వాక్యములో 11వ అధ్యాయం 24వ వాక్యములో మీరు చూస్తే అక్కడ మోషే కూడా తాను భయపడి పారిపోయాడు. 11వ అధ్యాయం 24వ వాక్యములో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే చాలు. చూడండి, ఆ మాటల్లో ఒక జాగ్రత్త చదివితే మనము ఇజ్రాయేలు సరిహద్దుల్లో ఉన్నాం. ఇజ్రాయేలు సరిహద్దుల్లో అన్నప్పుడు దేవుని సన్నిధికి రావడం, ప్రార్థనలు ఎదగడం, బైబిల్ చదివి ఆత్మీయంగా ఎదగడం, ఈ అనుభవాలని ఒకవేళ ఒక దేవుని బిడ్డ విడిచిపెట్టి పోతే శ్రమలు అధికమవుతాయి, ఇబ్బందులు అధికమవుతాయి, నిందలు, అవమానాలు ఎక్కువ అవుతాయి. అందుకే చాలాసార్లు మాటికి చర్చికి వచ్చారా, ప్రార్థనకి ఎందుకు రాలేదంట. ఎందుకు రాలేదని ఎందుకు అడుగుతాం? మీరేదో మాకు ఇస్తారని కాదు, ఇస్తున్నారులే, కాదని కాదు. ఆధ్యాత్మిక జీవితంలో కొన్నిసార్లు తప్పిపోయినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని జయించడానికి మనకు అవకాశం కావాలి కదా. ప్రార్థన లేకపోతే, దేవుని సన్నిధికి వచ్చే అనుభవం లేకపోతే సాతానుగాడు వెంటనే కొద్ది దూరం చేసి పూర్తిగా దేవునికి దూరం అయ్యేటట్లు చేస్తాడు. ఏం ప్రార్థనకి వెళ్తావులే, ఏం ఉపవాస పెడతానులే, ఏం దేవుడులే, ఏం చర్చిలే,
ఏం సేవకుల్లే అని అక్కడక్కడ కొందరు డిసప్పాయింట్ అయినప్పుడు సాతానుగాడు పూర్తిగా తీసుకెళ్తాడు బీచ్ల్లోకి. ఇంక ప్రార్థన కీర్తన వద్దు ఇక అని బ్యాక్ స్లైడింగ్ స్పిరిట్ వచ్చేసిద్ది. కనుక ఇప్పుడు మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఎక్కడ ఒకవేళ ఇప్పుడు మోషే తాను ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని పిలువబడ్డాడు. ఐగుప్తు అంటే లోకం, ఫరో సాతానుడు అతని కుమార్తె. ఈజిప్ట్ దేశంలో 5 రకములైన విద్యలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మోషే గురించి చెప్తాను దైవచిత్తమైతే. అక్కడ ఈజిప్టులో ఉంటున్న 5 రకములైన విద్యలు నేర్చుకొని మహా పాండిత్యం కలిగి జ్ఞానవంతుడుగా చిన్న వయసులో నుండి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని పిలువబడి పెంచబడ్డాడు. మోషే పెద్దవాడైనప్పుడు ఒక అవగాహన కలిగింది. ఏమని? నేను ఒక హెబ్రీయుడని, వీళ్ళు ఐగుప్తీయులు, నేను హెబ్రీయుడని వీళ్ళు ఐగుప్తీయులు అనే సంగతి వాళ్ళమ్మ చెప్పిన తర్వాత అప్పుడు మోషేకు అవగాహన అయిపోయి, అనవసరంగా ఈ ప్రజల మధ్యలో నేను ఉండడం ఎందుకు, ఈ ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొని ఈ సుఖభోగాలు అనుభవించడం నాకెందుకు, ఇవన్నీ వేస్ట్ అని చెప్పి మోషే పెద్దవాడైనప్పుడు అల్పకాల పాపభోగం అనుభవించటం కంటే దేవుని ప్రజల మధ్యలో వెళ్ళి శ్రమ అనుభవించటం మేలని ఎంచుకున్నాడు. ఎందుచేత? రాబోయే మహిమ దేవుడు నాకు ఇవ్వబోతున్నాడని. దేవుడు రాబోయే రోజుల్లో ప్రతిఫలముగా కలగబో బహుమానం అందు దృష్టి ఉంచెను అని రాయబడి ఉన్నది. అంటే ఇప్పుడు లోకములో ఐగుప్తు దేశములో ఫరో కుమారుడు కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించబడుతున్నప్పుడు ఎంత లగ్జరీ ఉంటుంది మోషేకి. అయినా ఈ లగ్జరియస్ లైఫ్, ఈ సుఖభోగాలు ఇవన్నీ కూడా ఐగుప్తు దేశంలో వ్యర్థమని ఎంచి ఇజ్రాయెల్ ప్రజల మధ్యలోనికి వచ్చి శ్రమలు అనుభవించాడు, నిందలు అనుభవించాడు, అవమానాలు అనుభవించాడు, అవన్నీ కూడా అనుభవించాడు. ఎందుకో తెలుసునా? ఈ శ్రమలను సహిస్తే, ఇబ్బందులను సహిస్తే దేవుడు నాకు బహుమానాన్ని పరలోకములు ఇవ్వబోతున్నాడు అనే విజన్, ఒక దర్శనం తను కలిగి ఉన్నాడు. కనుక ఇజ్రాయేలు సరిహద్దుల్లో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఇవన్నీ ఒక్కొక్కటిగా జయించుకుంటూ మనం ఉంటేనే మనం ఆత్మీయ జీవితంలో వర్ధిల్లగలము. లేకపోతే శ్రమలు వచ్చాయి, దేవుడొద్దు, ప్రార్థన వద్దు, ఈ జీవితమే వద్దని మనం కొన్నిసార్లు తప్పిపోయే పరిస్థితులు వస్తాయి. అలా కాకుండా ఇప్పుడు మనమేం చేయాలో తెలుసునా? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉన్నది. కొన్నిసార్లు చిన్న బలహీనతలు, కొన్ని వెనుకబడిపోయిన పరిస్థితులు ఆధ్యాత్మిక జీవితంలో ఎదురైనప్పుడు మనమేం చేయాలో తెలుసునా? రిన్యూ చేసుకోవాలి, నూతనపరుచుకోవాలి. అందుకే దేవుడు అంటాడు ప్రవక్త ద్వారా 17వ అధ్యాయం 9వ వాక్యంలో, ఇర్మియా గ్రంథం చాలు చూడండి. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను. ఈ సమయంలో దేవుడు మన హృదయాన్ని పరిశోధిస్తూ ఉన్నాడు. ఎక్కడ ఏ బలహీనత ఉందో యేసయ్యా నన్ను మీరు పరిశుద్ధపరచండి అని ప్రార్థన చేసుకొని మనము దావీదు వలె ధైర్యం తెచ్చుకోవాలి. మొదట. రెండవది, విచారణ చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా, నా వారందరినీ శత్రువులు చెరగొని తీసుకెళ్ళిపోయారు, ఇప్పుడు నా వారందరినీ దక్కించుకుంటానా లేదా అని దావీదు అడిగినప్పుడు దేవుడు జవాబిస్తాడు, వెళ్ళు, నీ వారందరినీ కూడా నీవు దక్కించుకుందువు అన్నాడు. ఆ మాట చొప్పున, దేవుడు చెప్పిన మాట చొప్పున వెళ్ళాడు. తన వారందరినీ దక్కించుకొని మరలా రిటర్న్ ఇంటికి వచ్చేసాడు. అంతే. శత్రువులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఈ సంవత్సరపు చివరి రోజుల్లో మనం వచ్చాం. ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని క్షేమంగా కాపాడాడు. ఏవేవైతే మనం కోల్పోయామో, పోగొట్టుకున్నామో ఆత్మీయ అనుభవాలు, భౌతికంగా ఏం పోగొట్టుకోలేదులేండి, అన్నీ ఉన్నాయి, భద్రంగా అన్నీ ఉన్నాయి. ఆత్మీయంగా ఎక్కడైనా ఒకవేళ పోగొట్టుకొని ఉంటే ప్రార్థన అనుభవం, బైబిల్ చదివే అనుభవం, పరిశుద్ధంగా జీవించే అనుభవంలో కొన్నిసార్లు లోటుపాట్లు ఉంటాయి. కొన్ని నిందల అవమానాలు వచ్చినప్పుడు బలహీనపడిపోయి ఇబ్బందులు పడిన పరిస్థితులు అవి ఉంటే ఈ సమయంలో ప్రార్థన చేసుకొని శుద్ధీకరించుకొని మనం ప్రభు రాకడకు సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి దావీదు
తన జీవితంలో అపజయాలు, అమాలేకులు వచ్చి సమస్తాన్ని తన వారందరినీ చెరగొనిపోయినప్పుడు దావీదు ఎంతో దుఃఖపడి ఏడ్చాడు. మనము కూడా యెహోవా యందు ధైర్యం తెచ్చుకొని ఈ ఉపవాస ప్రార్థనలో ఇలా ధైర్యంగా నిలిచి ఉండే భాగ్యాన్ని మనకిచ్చిన దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అనేక సందర్భాల్లో మనము కూడా యెహోవా యందు విచారణ చేసినప్పుడు మనకు కూడా దేవుడు ఉత్తరమిచ్చి మన పక్షమై ఉండి జయ జీవితాన్ని అనుగ్రహించిన దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దావీదు కోల్పోయిన సమస్తాన్ని దక్కించుకున్నాడు. మనము కూడా ఏ ఆత్మీయ విషయంలో ఏ కార్యాలు పోగొట్టుకున్నామో మరలా ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా భౌతికంగాను ఆత్మీయంగాను సమస్త ఆశీర్వాదాలు, కోల్పోయిన సమస్తాన్ని మరలా మనకు దయచేయబోతున్నాడు. అందుకొరకే స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. రేపు ఉదయం జరిగే ఉపవాస ప్రార్థన, చివరి ఉపవాస ప్రార్థనను కూడా ప్రభు ఆశీర్వాదకరంగా జరిపించినట్లు స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధనామం సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకుము. ఆమేన్. హల్లెలూయా. వందనాలు అందరికీ. ప్రైజ్ లార్డ్. రేపటి రోజున చివరి కోడిక 10